నిజంగా ప్రజలు ఇది వింటంటే నరనరాలు ఆగ్రహంతో కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నందిని డైరీని 50 సంవత్సరాలు ఇస్తున్నటువంటి నెయ్యిని పక్కన పెట్టి 2023 ఫిబ్రవరిలో కొత్త టెండర్లు పిలిచారు. 400 రూపాయలకి నందిని ఇస్తుంటే 320 రూపాయలకి టెండర్స్ని ఖరారు చేసి 5గురికి ఇచ్చారు. నందిని వాళ్ళు చెప్పారు, ఇది అలా ఇవ్వటం సాధ్యం కాదండి, తిరుమల వారి పవిత్రతని, శ్రీవారి పవిత్రతని, తిరుమల లడ్డూని ఇది చెయ్యాలి అని అంటే ఆవు నెయ్యి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 400 రూపాయలకి మించి మేమే నష్టపోతూ మేము సప్లై చేస్తున్నాము, మరి 320 రూపాయలకు వాళ్ళు ఇస్తారు అని అంటే ఖచ్చితంగా అది ఎక్కడో కల్తీ జరిగేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తలు పాటించండి అని చెప్పిన ఆ నందిని డైరీ వాళ్ళకి తిరుమల మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో వారు ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్ని వాళ్ళు తెలియజేశారు. 5గురికి ఇస్తే అందులో వాళ్ళు సప్లై చేశారు, లడ్డూలు తయారైపోయి లడ్డూలు వచ్చేసినాయి. ఆ సందర్భంలో ఏంటి తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గింది, తిరుమల లడ్డూకి ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు పగిలిపోతుంది, ఎందుకు దాంట్లో నాణ్యత లేదని చెప్పని మనం చాలా సందర్భాలు చర్చించుకున్నాం. కాల్ఫ్ అనేటువంటి ఒక దాంట్లో ఉండేటువంటి టెస్ట్కి పంపించారు, ల్యాబ్కి పంపించారు. ఈ నెయ్యిలన్నీ పట్టుకొని ఏది ఈ పట్టుకొని పంపిస్తే దాంట్లో వచ్చినటువంటిది ఏంటి అని అంటే దాంట్లో వాడినటువంటివి ఇవి ఒక్కసారి వాటిని వింటే ఆ టెస్ట్లో ఇగో రిపోర్ట్లు ఎన్ని రిపోర్ట్స్ ఎన్ని ల్యాబ్ రిపోర్ట్స్ చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది. వీటితో పాటు బీఫ్ అండి, గుడ్డు మాంసంలో ఉండేటువంటి ఆ లోపల తెల్లగా ఉంటుంది కదా, ఆ క్రీమ్ ని కొవ్వు నుంచి ఆ బీఫ్ టాని వాడారు. అట్లాగే పామ్ ఆయిల్, తర్వాత పంది కొవ్వు వాడారండి. ఏ రకమైనటువంటి అది బీఫ్ కొవ్వు నుంచి బీఫ్ కొవ్వు ఈ పదార్థాన్ని దాంట్లో వాడారు, ఆ నెయ్యిలో వాడారు. ఎందుకు? దాన్ని అతి తక్కువ ధరకు వచ్చింది, అంతే కదా. పంది కొవ్వు, బీఫ్ కొవ్వు తక్కువకి వచ్చింది, ఎందుకంటే దాని విలువ తక్కువ, దాని రేటు తక్కువ. అదిగో చూడండి, ఫుల్ ప్లేట్ వేయండి, అదేంటి అదిగో బీఫ్ తల్లిం. వాళ్ళు క్లియర్గా దాంట్లో అంత మెన్షన్ చేసి వాళ్ళు ఇచ్చారు. అది వచ్చారు పంది ఏందండి, పంది కొవ్వు నుంచి తీసిన ఆయిల్ తోటి కలుపుతారండి ప్రసాదానికి. ఏంటండి ఇది? ఏమనాలండి? అసలు ఎక్కడికి వెళ్తున్నామండి మనం? ప్రజలు రాళ్లతో కాదండి, రాళ్లతో కొట్టి చంపితే సరిపోదు. ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరినైనా సరే నిజంగా ఉరి తీయాలండి, పబ్లిక్గా ఉరి తీయాల్సిందే. తప్పు చేసినటువంటి వాళ్ళని పబ్లిక్గా ఉరి తీయాల్సిందే. ఇంక అందుట్లో ఎటువంటి శషబిషలు కూడా అవసరం లేదు, ఎలాంటి ఆలోచన కూడా అవసరం లేదు. మరి ఈ రకమైనటువంటి చెప్తుంటే నరాలు తెగిపోతున్నాయి.